ఎట్లున్నారు అంటున్నా. మన వీడియోస్ డెమో వీడియో అయితే చూసేసి ఉంటారు కదా. బోరా నుండి ఫోక్ సాంగ్. మనం ఏ మాత్రం నేర్చుకున్న వీడియోకి వెళ్ళిపోదాం భయ. వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు జల్దీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వీడియో మీకు ఎంటైనా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అందువల్లనే మీకు సబ్స్క్రైబ్ అనేది చేసుకోమని చెప్తున్నాను. మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు ముందుగా మనం వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర ఎలైట్ మోషన్ యాప్ అనేది ఉండాలి. మీ దగ్గర లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అది కాకుండా వీడియోకి సంబంధించిన బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ లింక్ కూడా ఉంటుంది. నేను వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్లోడ్ చేస్తాను. నేను వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటాను. ఒకసారి వీడియో అయితే ప్లే చేసుకుని అయితే చూడండి. నేను ఇప్పుడు లింక్ పైన క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ ఎలైట్ మోషన్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ప్లీజ్ వెయిట్, కొంచెం లోడింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏం చేయొద్దు భయ. ఇది మన లోగో, మీ లోగో పెట్టేసుకోవాలంటే కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీడియా సెలెక్ట్ చేసుకొని మీ లోగో ఏదైతే ఉందో ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఒకవేళ మీరు లోగో క్రియేట్ చేసుకోవాలి తెలవకపోతే మన యూట్యూబ్లో పోయి ఉంటుంది అది వీడియో. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళైతే చూసి చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లేయర్ పైన క్లిక్ చేసుకొని లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీరైతే వాళ్ళ పిక్స్ అయితే పెట్టాలనుకుంటారో వాళ్ళ పిక్స్ అయితే పెట్టండి. నేను వచ్చేసి సమ్ యాక్టర్ పిక్స్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి యాక్టర్ పిక్స్ అనేది తీసుకుంటున్నాను. పిక్ పైన సెలెక్ట్ చేసుకొని లాస్ట్ వన్ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ వన్ లేయర్ కూడా వచ్చేసి సేమ్ కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్, 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 కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పిక్. ఓకే బాయ్, ఇప్పుడు పిక్స్ అనేవి యాడ్ అయిపోయినాయి కదా, దాంతోపాటు దానికి ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు వీడియో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ పైన మన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలనుకుంటే అంత క్లారిటీ పెట్టేసుకొని ఇప్పుడు సేవ్ అయితే ఉంటుంది మనకి వీడియో. సో వీడియోలో వచ్చిన ఒకసారి ప్లే చేసుకుంటే అయితే చూద్దాం. మన వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మంచి వీడియోస్ అనేది తీసుకొస్తాను. సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోయింది.